బడ్జెట్ ఎంత కేటాయిస్తా ఉన్నాం? డబ్బు వసూలు చేసేది ప్రజల మీద, కష్టపడి పని చేసేది ప్రజలు. మన వాళ్ళు ఇంతకుముందే చెప్పారు, వ్యవసాయ పంటలు పండిస్తుంది ఎవరు, కార్ఖానాలు నడుపుతుంది ఎవరు, భవనాల నిర్మాణం చేస్తుంది ఎవరు, ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది ఎవరు, ఈ సంపదకు మూలం ఎవరు, ఇవన్నీ తయారు చేస్తుంది ఎవరు? వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, చేతివృత్తిదారులు, ఈ కష్టజీవులు, శ్రామికులు. పన్నులు కడుతుంది వీళ్ళే, ఓట్లు వేస్తుంది వీళ్ళే, అన్ని రకాల శ్రమ చేస్తుంది వీళ్ళే. కానీ మోడీ గారు ఏమిస్తున్నాడు? 80 కోట్ల మందికి 5 కేజీల బియ్యం కేటాయించాడు బడ్జెట్ లో. సిగ్గుండాలే. నువ్వేమో రోజుకు 5 లక్షల రూపాయల కోటేసుకొని తిరుగుతావా? నీ భోజనమేమో రోజుకు 1,00,000 రూపాయల భోజనం. ఆయన చేసే భోజనం ఖర్చు రోజుకు 1,00,000 రూపాయలు. 5 లక్షల రూపాయల కోటేసుకొని తిరుగుతాడు. 140 కోట్ల కొంప, 140 కోట్ల రూపాయల బంగ్లా కట్టుకొని ఆయన సుఖాలు అనుభవిస్తుంటాడు. పేద ప్రజలకు మాత్రం ఇల్లు మంజూరు చేయడానికి చేత కాదు, పేద ప్రజలకు కావలసినటువంటి రాయితీలు ఇవ్వడానికి చేత కాదు. ఉపాధి హామీలకు కోత పెడతావు, రైతాంగానికి ఇచ్చే సబ్సిడీకి కోత పెడతావు, ఎరువుల మీద కోత పెడతావు. 44 సంఘాలు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటలు కాదు 12 గంటలు చేయాలి బిడ్డ అని చెప్పి కార్మికులతోటి పని చేయిస్తావు. ఎంత అన్యాయం ఇది! ఇలా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఈ 10 సంవత్సరాల 8 మాసాల కాలంలో అయిన పరిపాలన మొత్తం కూడా చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా, ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కొంతమందిని పుర్రెలు తగిలించుకొని తిరుగుతాం, చూస్తున్నారు కదా. పుర్రెలు తగిలించుకొని బూడిద పూసుకొని తిరుగుతా ఉన్నారు. కొంతమందేమో అక్కడ మునుగుతా ఉన్నారు. ఈ పనులైనా చేసేది. మణిపూర్ మొత్తం కూడా మంట పెట్టారు. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మొత్తం కూడా మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళకు ప్రజల సమస్యలు ఏమాత్రం కూడా పట్టలేదు. మరి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, మన ఖజానాన్ని మొత్తం కూడా కొద్ది మంది చేతుల్లో పెడతా ఉంటే, మన శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నించొద్దా? పోరాడొద్దా? ఈ ప్రభుత్వం సంగతి ఏందో తేల్చొద్దా అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజాం నవాబుని గద్దె దించడం ఎట్లా జరిగింది? 75 సంవత్సరాలకు ముందు తెలంగాణ గడ్డ పైన నీ బానిసత్వం, నీ కార్మికత్వాన్ని ఒక బానిసత్వంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, తర్వాత మట్టి మనుషులు ఆయుధాలు పట్టుకొని పోరాడితేనే కదా నిజాం నవాబు గద్దె దిగిపోయింది. ఆ చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. అందుకని భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు నడవాలంటే మన తెలంగాణ నుంచే, ఈ మహాధరణ నుంచే పోరాటాలు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి ప్రారంభం కావాలా. అట్లా సిద్ధమైన వాళ్ళే చెప్పండి, అందరి చేతులు ఎత్తండి. పోరాటాలకు సిద్ధమా లేదా? ఢిల్లీ సర్కార్ గద్దె దిగేదాకా పోరాడదామా లేదా? మనకు న్యాయంగా రావాల్సింది రాబట్టుకుందామా లేదా? కార్పొరేట్ల సంగతి తేల్చుదామా లేదా? దాని కొరకే మనం ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దన్న అన్నావు. నువ్వు పెద్దన్నన్నా పెదనాయనన్నా నీ సొక్క నీ లాగు కూడా దిగుతాడు ఆయన. నువ్వు పెద్దన్న అన్నా పెదనాన్ని పొగిడినా కూడా నీకేమి ఇవ్వకుండా నీ అంగిలా కూడా మీకు ఇక్కడ బీజేపీ ఎట్లా అధికారంలో రావాలని చూస్తా ఉన్నాడు. అందుకనే పెద్దన్న పెదనాయన కాదు, నువ్వు యుద్ధం చేయాలి. అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? రైల్వే కోచింగ్ సెంటర్ ఒకటి, తర్వాత ఏంటంటే మన ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, చాలా ఉన్నాయి వాగ్దానం చేసినాయి. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదే. మీరు వెంటనే అసెంబ్లీని పెట్టండి. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, తెలంగాణకు ₹1 ఇవ్వటం లేదు, వివక్షతగా చూపిస్తుంది. తీర్మానం చేసి మీరు పంపండి, అఖిల పక్షాన్ని పిలవండి, అవసరమైతే ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి. ఆ రకమైనటువంటి చొరవ మరి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలి. లేకపోతే మరింత అన్యాయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుందని కూడా మరి ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రుల గురించి చెప్పారు. నిజంగా మీకు చేతనైతే తమ్ముంటే
మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా